ఒక చెట్టంత ఎదిగిన కొడుకు, ఒక సిరీ ఇండస్ట్రీలో సో మంచి పేరున్న వ్యక్తి. సో విలనిజం ఎవరైనా కావాలంటే సీరియల్ పరంగా అతన్నే మోస్ట్గా చూస్ చేస్తాం జరుగుతుంది. సో అలాంటి వ్యక్తికి మీరు ఒక తండ్రిలా ఉన్నారు. సో అలాంటి విలనిజమే ఉంటుందా బయట కూడా? బయట కూడా చేస్తాడు. భార్య మీదే చేస్తాడు ఎక్కువ మట్టుకి. చాలా తాగేసి వచ్చి కొట్టడము, తిట్టడము, మాట్లాడడం. ఓకే, మాకు దయచేసి మీరు మీ ఛానల్ వాళ్ళు కానీ ఎవరికైనా చెప్పుకోవడం జరుగుతుంది. 2 రోజుల నుంచి ఆ పిల్లలకి ఏదైనా సాయం చేయమని కోరుతున్నాము. చాలా పేదరికం ఉన్నారు, తినడానికి డబ్బులు లేవు, ఇంటి రెంట్ కట్టుకోవాలా, మెయింటైన్ చేయాలంటే ఎక్కడ చేస్తుంది ఒక ఆడది? అంటే పిల్లల దగ్గర డబ్బులు లేవు, సాయం కోరుతున్నా అని చెప్పారు. మరి మనము చందును చూస్తే కనుక తన కార్లు కానీ, తన వే ఆఫ్ డ్రెస్సింగ్ మొత్తం గోల్డ్ వేసుకోవడం కానీ, సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఎలాంటి సంపదను ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు జనాలు? జనాలు మాకు ఇస్తున్నారని చెప్తున్నారు. మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్ చెప్తాను. మాకు ఒక 10 రూపాయలు భార్య కానీ పిల్లలకు కానీ అయ్యా అమ్మక ఇది తిను ఇది చేసుకో అని చెప్పి మంచిగున్నారని చెప్పడం కూడా జరగలేదు ఇంతవరకు. 5 సంవత్సరాలు ఆమె పరిచయం అయినప్పటి నుండి ఏదంటే ఖర్చు మాత్రం వాళ్ళకు కుటుంబానికి అయితే ఇస్తున్నాడు, ఇంటి రెంటు, ఫుడ్కి. అంటే ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మీకు? అంటే చెట్టంతా పెరిగిన కొడుకు మిమ్మల్ని మాకు చాలా బాధ ఉంది. మీకు చూసుకుంటా కనీసం మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి రారు. మీకు కూడా అమౌంట్ మాకు 10 పైసలు ఇవ్వరు. మరి ఎట్లా మా బాధ మేము బతుకం మీద రోజుకు 100-200 చేసుకుంటాం, తింటాము, బ్రతుకుతాం. అది చిన్న ఇల్లు, మాది సొంతం ఇల్లు. అది ఇల్లు బాధకు లేదు. 100-200 చేసుకున్నాం, బతకగలుగుతాం ఇద్దరం భార్య భర్తలం. అంటే ఒక కొడుకు పెంచితే ఆ కన్న తల్లిదండ్రులకి ఉపయోగపడతాడు అని చెప్పి అనుకుంటారు. ఏం లేదు అతను మాకు చేయడం లేదు, మాకేమి ఇవ్వడం లేదు. ఓకే, మాకు ఏదైనా ఒకటి సాయం చేయండి. సో ఆర్థిక సాయం పిల్లలకు మాకొద్దు, తన పిల్లలకే. అంటే ఎలాంటి సాయం కోరుకుంటున్నారు? వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరంగా ఏదైనా సాయం చేసినా పర్వాలేదు పిల్లలకి. సరే, మన వ్యూవర్స్కి కానీ జనాలకు మనకి చూస్తూ ఉంటుంది ఇంటర్వ్యూ. సో వాళ్ళకి జనాలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మేము వాళ్ళ పరిస్థితి చూసినా మేము ఉన్నంత వరకు మేము చూసుకుంటామని చెప్తున్నాము. మాకు కూతురులాగా మా పిల్లలాగా నేను చూసుకుంటాను. అంటే ఇలా ఇప్పుడు కూడా మీరు అంటే ఏజ్ వచ్చేసింది మీరు కూడా, మా ఏజ్ ఎంతవరకు ఉందో మాకు ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు చేస్తాం. అయిపోయిన తర్వాత అందుకే మాకు ఆర్థిక పరంగా ఏదైనా పిల్లలకు సాయం చేయమని కోరుతున్నాం. అంటే ఆ శిల్ప గారికి కూడా చందు ఏమి ఇవ్వడం జరగలేదు? ఏం లేదండి, ఏం లేదు సార్. అది మాకు చెప్పడమే లేదు. అక్కలు ఇది ఉన్నది డాడీ, ఇది ఉన్నది మా మీద ఉన్నది శిల్ప అని చెప్పడం లేదు. ఏమనిపిస్తుంటుంది మీ కొడుకుని చూస్తుంటే? మాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు తిడతాడు, చేస్తాడు మమ్మల్ని కూడా. అంటే మేము మీకు సాయం చేస్తున్నాము, మీ మీద దిక్కే మాట్లాడుతున్నారు అనేసి. అంటే ఫస్ట్ వాళ్ళు ఎందుకు అట్లా విడిపోవడం జరిగిందంటే ఎవరు? చందు శిల్ప అంటే 500 ఫెస్టివల్స్ అక్కడ 3 సీరియల్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ మెల్లగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళు లివింగ్ రిలేషన్ వరకు వచ్చారు. ఆఖరికి మ్యారేజ్ కూడా చేసుకున్నాను చెప్పడం జరిగింది. ఏమనిపిస్తుంటుంది మీ కొడుకుని చూస్తే? మాకు చాలా బాధ అనిపిస్తుంది అండి, చాలా బాధ. చెప్పుకోలేనంత బాధ మాకు. 3 రోజు తిండి లేదు, నీళ్ళు లేదు, తాగి లేదు. అంటే ప్రతి నెల వేసే వ్యక్తి ఇప్పటి నుంచి వేసే వ్యక్తులు ఎవరు లేరు. ఒకవేళ వేసినా కూడా నెల వేస్తారు, సంవత్సరం వేస్తారు, 2 సంవత్సరాలు వేస్తారు. సేమ్ ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం చేయడం అంటే మాకు ఏం లేదు సార్. మా వల్ల ఏమవుతుంది, మాకు పిల్లలకు న్యాయం కావాలి. చిన్నపిల్లలకు న్యాయం కావాలి సార్. న్యాయం కావాలి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూడొచ్చు, ఎందుకంటే ఒక కొడుకుని కోల్పోయిన ఆవేదనలో కన్న తల్లిదండ్రులు ఉన్నారనమాట. సో మాకు ఏమొద్దు, ఉన్న రోజులు మేము బతుకుతాము, కానీ ఆ పిల్లలు ఏదైతే చందుకి 2 పిల్లలు ఉన్నారో, చిన్న పిల్లలు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి కూడా ఆ తండ్రి అయితే కోరుకుంటున్నారు. సో చూసే ప్రతి ఒక్కరు ఎంతో అంత మీకు తోచినంత సాయం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కెమెరామాన్ విష్ణుతో అనిల్, హైదరాబాద్, సికింద్రాబాద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.